నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. కొంతమంది నటీమణులు వాళ్ళు చేసే క్యారెక్టర్స్ చిరకాలం గుర్తుండిపోయేలాగా కొంతమంది ఉంటాయి. వాళ్ళపైన ఒక స్టాంప్ పడుతుంది, ఇదిగో వీళ్ళు ఈ క్యారెక్టర్ అయితేనే బాగుంటుంది, వీళ్ళు ఈ క్యారెక్టర్స్ చేసుకుంటూ పోతేనే ఆ గుర్తింపు వస్తుందనేసి ఒక స్టాంప్ పడిపోతూ ఉంటుంది. సాధారణంగా అది మనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్లోనో లేకపోతే సైడ్ ఆర్టిస్ట్లో ఉంటుంది. కానీ హీరోయిన్ సాయి పల్లవికి అందుకు భిన్నంగా తను ఈ క్యారెక్టర్స్ అంటే ఒక కూల్ లెంగ్త్ క్యారెక్టర్స్ లేకపోతే తన చుట్టూ ఓరియంటెడ్గా ఉండేటువంటి మూవీస్ మాత్రమే తను చూస్ చేసుకుంటూ వస్తుంది. తాజాగా అదే కోవలోకి కూడా మళ్ళీ ఆమె సీత పాత్రలో చేయబోతుంది, బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందంటే ఒక వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇప్పటికే ఆదిపురుషు రకరకాల రాముడు సీత మీద కథల నేపథ్యంలో సాయి పల్లవి లాంటి ఒక హీరోయిన్ లేకపోతే ఆమె పక్కన ఎవరు వేసినా కానీ ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో ఎట్లా ఉండబోతుంది ఆ సినిమా? నిజంగా అది పట్టాలెక్కుతుందంటారా? యాక్చువల్లీ ఈ ఆదిపురుష్ విషయం పక్కన పెట్టేస్తే నితీష్ తివారీ రామాయణాన్ని తెరకెక్కించాలని అప్పట్లో అనుకున్నాడు. యాక్చువల్గా ఆయనకి ఇష్టం. సో అనుకోకుండా వీళ్ళు ఓం రావుత్ కూడా అనౌన్స్ చేసేసరికి ఆయన సర్లే కానీ చూద్దాంలే అనుకున్నాడు, కొంచెం పక్కన పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన మన వరుణ్ ధావన్, జాన్వీ కపూర్తో కబాల్ అనే ఒక మూవీ తీస్తున్నాడు. దాంట్లో బిజీగా ఉన్నాడు. అది అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనుకుంటే ఆయన ముందు నుంచి అనుకున్న రామాయణాన్ని తీద్దామనేసి ఫిక్స్ అయిపోయాడు. ఆయన ఒకటి అనుకున్నాడు మైండ్లో, రావణుడిగా హృతిక్ రోషన్ ఉంటే బాగుంటుంది, రాముడిగా రణబీర్ కపూర్ ఉంటే బాగుంటుంది, అండ్ అలాగే రివర్స్ చేస్తే బాగుండేదేమో. రణబీర్ రాముడికే సెట్ అవుతాడు, హృతిక్ కరెక్ట్ ఆయన రావణుడికే సెట్ అవుతాడు, ఏం లేదు. కానీ మనకు తెలిసిన రావణాసుడు మంచి భారీ శరీరము మంచిగా, కానీ హృతిక్ రోషన్ సిక్స్ ప్యాక్ తో మంచిగా ఉంటాడు. మన రావణాసురుని మన సిక్స్ ప్యాక్ తో ఊహించుకుంటావా? ఓకే, మూవీ కోసం మౌల్డ్ అవుతాడేమో. సో నెక్స్ట్ అలా చూసుకొని ఇప్పుడు సీత పాత్ర కావాలి. సీతకి ఆయన సౌత్ ఇండస్ట్రీ నుంచే ఎవరైనా ఉంటే బాగుండు అనుకున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైనా సరే ఇట్లా దేవతల పాత్రలు ఇలాంటివి ఎవరికన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఎలాంటి రూమర్స్ లేకుండా, ఎలాంటి మాటలు లేకుండా, పైగా జనాదరణ బాగా ఉండేలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, ఏరేరే కోరి అట్లా రేర్గా తీసుకుంటారనమాట. సో ఆ కారణంగా ఇప్పుడు భక్తుల వేషాలు ఎవరైనా వేయాలి అనుకుంటే నిజంగా ఎటువంటి మచ్చలు లేని వాళ్ళని, అంటే ఎక్కువ రూమర్స్ లేని వాళ్ళని, ఇట్లా కొంచెం మందిని అలా తీసుకుంటూ ఉంటారు, దేవుళ్ళు అయినా సరే. ఆ రకంగా వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళని, స్త్రీలు మన చండీ, చాముండేశ్వరి ఇట్లాంటివి అయితే కొంచెం లేడీ విలన్ పాత్ర వాళ్ళకి ఇచ్చినప్పటికీ సీత, నెక్స్ట్ ఇట్లా కొన్ని బరువైన పాత్రలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి అంటే మంచి పేరున్న ఆర్టిస్టులను తీసుకుంటారు. సౌత్ ఇండియా నుంచే ఎందుకు అనుకున్నాడు అంటే నార్త్లో ఆయనకి ఏం కనపడలేదు, సాత్వికం ఉండాలి ఫేస్లో సాత్వికం ఉంటే ఎక్కువ సౌత్ అమ్మాయిలకు ఉంటుంది. ఓకే, అంటే ఆ మడికట్టు కానీ చీరకట్టుల్లో వాళ్ళు అందంగా ఉంటారు. నార్త్ వాళ్ళు శారీ వేసినా సరే ఏదో మోడల్గా కనిపిస్తుంది. స్కిన్ షో ఉంటుంది అక్కడ. స్కిన్ షో అని కాదు, నాట్ లైక్ దట్, నాట్ అబౌట్ స్కిన్ షో. ఓకే, అదేంటో తెలియదు కానీ వాళ్ళు శారీ కట్టినా కూడా కొంచెం మోడర్న్ లానే ఉంటుంది. ఓకే, ఆ వెస్ట్రన్ అవుట్ఫిట్ లెక్కే ఉంటుంది అది కూడా. ఇప్పుడు కేరళ వాళ్ళు చీర కడితే ఒకలాగా ఉంటారు, మన సౌత్ వాళ్ళు శారీస్ కడితే ఒకలా ఉంటుంది. ఎక్కువ చీరలు సౌత్లోనే కదా అమ్ముడు పోయేవైనా సౌత్లోనే. అండ్ ఈ కంచీపురం సిల్క్లైనా, ఉప్పాడైనా ఇవన్నీ కూడా మన దగ్గరే ఎక్కువ. అవును. సో ఆ రకంగా చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న హీరోయిన్ ఎవరు అని తగ్గ వాళ్ళకి ఒకే ఒక ఆప్షన్ సాయి పల్లవి. నెంబర్ 1, ఒడ్డు పొడుగు బాగుండాలి. నెక్స్ట్ ముఖం, గుండ్రటి ముఖము, సీతగా కాటన్ చీర వేస్తే సెట్ అయ్యేలాగా ఉండాలి, ఆవిడకు మంచి పేరు ఉండాలి, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి, మంచిగా నటించి ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ అంటే బ్లైండ్గా చెప్పవచ్చు సాయి పల్లవి అని, ఇంకా దాంట్లో వెతకాల్సిన అవసరమేం లేదు బేసిక్గా. సో ఎందుకు శ్యామ్ సింగరా ఎఫెక్ట్ ఇట్లాంటివి రూల్స్గా కన్సిడర్ చేసి ఉండొచ్చుంటారా? 100%. ఎందుకంటే శ్యామ్ సింగరాయ్లో ఆ పాత్ర చూసిన తర్వాత అరే ఈ అమ్మాయికి సెట్ అయిపోతుంది సీతలో అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు మేబీ. అంటే వాళ్ళు కూడా కొన్ని రిఫరెన్స్లు చూస్తారు కదా. ఆ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు సాయి పల్లవికి బాలీవుడ్ ఎంట్రీ లభించింది. బాలీవుడ్ ఎంట్రీ అంటే
ఏదో బాలీవుడ్ సినిమాలో సాయిపల్లి నటిస్తుంది అనేలాగా అవసరం లేదు. ఆ పాత్రకి ఈవిడ తప్ప ఇంకెవరు సెట్ అవ్వరు. ఏమో ఈ సినిమా తర్వాత ఆవిడ మళ్ళీ బాలీవుడ్లో కంటిన్యూ చేస్తుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. ఓకే. బట్ ప్రజెంట్ నితీష్ తివారికి మాత్రం ఈ అమ్మాయి సీతగా నచ్చింది. తన ప్రొఫైల్లో అదొక సినిమా ఉంటుంది బాలీవుడ్ నుంచి. నెక్స్ట్ ఇక రణబీర్ కపూర్ విషయానికి వస్తే ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు. ఆ ఫేస్కి నువ్వు అటు యాక్షన్ సినిమాలు ఇవ్వచ్చు, ఇట్లా సాత్విక ముట్టిపడే సినిమాలు కూడా ఇవ్వచ్చు. అండ్ క్యూట్నెస్ ఓవర్లోడెడ్ ఉంటుంది ఆ ఫేస్లో. సో రాముడికి ఆ కటౌట్ అలా సెట్ అవుతుంది అనుకున్నాడు. ఓకే. నెక్స్ట్ ఇక రావణుడు పాత్రకి బాలీవుడ్లో ఒక హైట్ ఉన్న కండల వీరుడు కావాలి, పైగా అతనికి కూడా ఒక హీరోయిక్ ఇది ఉండాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో ఆ క్రమంలో హృతిక్ రోషన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ బాలీవుడ్ రామాయణం అంటే రాముడు హీరో రావణుడు విలన్ అని ఉండదు. మన సౌత్ సినిమాలోనే రాముడినే హీరో రావణుడు విలన్ అని చెప్తారు. కానీ ఇప్పుడు కొంతమంది శ్రీలంకన్ సైడ్ ఎవరైనా సరే రావణుడిని కూడా దేవుళ్ళు ఆరాధిస్తారు, చాలా మంది ఒప్పుకోరు. సో అందుకే ఇక్కడ హీరోని కూడా రావణుడి క్యారెక్టర్ కూడా హీరోనే పెట్టారు. మనం చదువుకున్నదే లేకపోతే మనం చూసిన రామాయణంలో సీతను ఎత్తికెళ్ళిన ఒక్కదానికి రావణాసుని మనం విలన్ చేస్తున్నాము. అదొక్కటి తీసి పక్కన పెడితే రాముడు కంటే రావణాసుడు గొప్పవాడన్నట్టుగా చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ ఏంటంటే అప్పట్లో ఉండేది రాజుల కాలంలో బహుభార్య తత్వం ఉండేది. అట్లా కాదు, అప్పుడు రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళతో గొడవలు ఉన్నప్పుడు కోపంగా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొచ్చేవాళ్ళు. ఆ విధంగా ఉండేది. అది ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఆమె వచ్చింది, శూర్పణఖ వచ్చింది, ఏదో మోజు పడింది, ఇష్టం లేకపోతే లేదని చెప్పి తరిమేయచ్చు. నువ్వు ముక్కు చెవులు కోసి పంపించావు, మరి వాళ్ళకి కాలదా? అంతే కదా. సో ఆయన కూడా అలా వచ్చినప్పుడు ఈవిడ కనిపిస్తే ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇది అంటే టిట్ ఫర్ టాట్ లాగా జరిగిందే తప్పితే ఆయన ఏదో పరస్త్రీ మీద మోజుపడి వ్యామోహపడి ఈవిడ్ని ఏదో చెయ్యాలని చెప్పేసి ఎత్తుకెళ్ళ, అంటే లైక్ కిడ్నాప్ చేయాల. ఓకే. కమింగ్ టు రామాయణం, మనకి ఉన్న ఒక్క రామాయణం కథని వాల్మీకి రామాయణం బేస్ చేసుకొని తీసినప్పటికీ కూడాను ఎవరి పర్సెప్షన్లో వాళ్ళ ఆధారంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని దాన్ని మార్చో లేకపోతే వాళ్ళ ఆలోచన విధానానికి మార్చో చాలా రామాయణాలు వచ్చినాయి. సో కొంచెం వక్రీకరించి రాశారు, కొంతమంది వాళ్ళ ఆలోచన విధానంతో రాశారు. సో చదివిన వాళ్ళకి అది అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. ఇదే తరహాలో ఇప్పుడు ఈ సినిమాటిక్ దాంట్లో కూడా ఇన్ని రామాయణాలు వస్తే ఎవరి తరహాలో వాళ్ళు తీస్తే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది? అట్లా ఏం లేదు. ప్రజెంట్ ఇప్పుడు సతీష్ తివారీ ఇదైతే అందరు యాక్సెప్ట్ చేసే ఉంటుంది. ఈ ఆది పురుష్ అంటే ఇదేదో పాడు చేశారు వీళ్ళు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఇంకొకటి రామాయణాలు అంటే 300 రకాల రామాయణాలు ఉన్నాయి యాక్చువల్గా చరిత్రలో చెప్పాలంటే. ఎవరిది తీరు వాళ్ళది, ఎవరి తెన్ను వాళ్ళది. అవును. సో మనకి ఎక్కువ పాపులర్ ఏదైందో అది చూసుకొని మనము దాన్ని ఎక్కువ చూసాము. అండ్ లాస్ట్ మన వాళ్ళు తెలుగు వాళ్ళే ఎక్కువ తీశారు రామాయణాలు. యాక్చువల్ చెప్పాలి బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఎక్కువ పౌరాణికాలు మనమే తీసాం. మన వాళ్ళు కూడా అవి చూసి 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 బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. అండ్ ప్రతి శ్రీరామనవమి కానీ ఏ పండుగ వచ్చినా రాముడి సినిమాలు అన్ని ఛానల్స్లో ఏదో ఒకటి ఉండడం, ఇవన్నీ మనం చూసాం. సీరియళ్ళు ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఆ రకంగా ఎలా చూసుకున్నా సరే ఇప్పుడు ఈ రామాయణం అయితే ఆది పురుషులు వీళ్ళు తీసుకున్నటువంటివి డిస్టర్బ్ చేయకుండా రామాయణంలో వాళ్ళు ఇంకేదో ఘట్టం తీసుకొని అందులో అంటే మేబీ అయితే లవకుశల ఘట్టం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఓకే. ఇట్లా ఏదైనా తీసుకొని దాని చుట్టూ లేదా సీతారాముల పెళ్లి టైందైనా కావచ్చు, ఇట్లా ఆ కోణంలో వాళ్ళు తీసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.